నా ప్రేమ నీకోసమే 33rd చాప్టర్. ఆఫీస్ నుంచి కాస్త విసుగు చిరాకుతో ఇంటికి వచ్చిన ఇందుకి తన బుజ్జి కూతుర్ని చూడగానే విసుగు మొత్తం మాయమైపోయి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇందుని చూడగానే ఆడుతున్న బొమ్మలని వదిలేసి మమ్మా అనుకుంటూ పరిగెత్తుకుంటూ ఇందు దగ్గరికి వస్తుంది. నా చిట్టి రాక్షసి అని పాపని ఎత్తుకుని తన మనసుని ప్రశాంతంగా చేసుకుంటుంది ఇందు. రాగానే ఇందు మొహం చూసిన విష్ణుగారికి ఇందు చిరాగ్గా ఉంది అని అర్థమవుతుంది. కానీ పాప ముందు అడగడం ఎందుకా అని కామ్గా ఉంటాడు. ఇందు వాళ్ళ అమ్మ తెచ్చిన కాఫీ తాగుతూ పాప చెప్పే ముచ్చట్లు అన్నీ వింటుంది. సరే ఇషు, నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తా, నువ్వు తాతయ్యతో ఆడుకో అనగానే ఓకే అని చెప్పి ఆడుకుంటుంది. వినయ్ ఇంకా దక్ష కారులో వెళ్తుంటారు ఆఫీస్ నుంచి. రేయ్ ఏంట్రా, ఇందుని చూసి కూడా నువ్వింత కామ్గా ఉన్నావు అని అడుగుతాడు వినయ్. మరేం చేయాలి అని మొహం చిట్లించుకొని అడుగుతాడు దక్ష. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత నీ ప్రేమను చూసిన నువ్వు ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురవుతుంటే అని మనసులో పాట పాడుకుంటూ ఇందుకి సైట్ కొట్టుకుంటూ ఉంటావనుకున్నా. అసలేం లేనట్టే ఇంత నార్మల్గా ఉన్నావేంటి అంటాడు వినయ్. వినయ్ వైపు ఒక చూపు చూసి నేనేం వెయిట్ చేయలేదు ఆ ఉదయం కోసం అంటాడు. ఆహా అని నోరు తెరుచుకొని చూస్తూ ఉంటాడు వినయ్. ఫస్ట్ ఆ నోరు మూసి నా వైపు చూడడం ఆపేసి రోడ్డు వైపు చూస్తూ డ్రైవ్ చేయి అని చిరాగ్గా చెప్పి కళ్ళు మూసుకుంటాడు. మరి ఆ మూసిన కళ్ళ వెనక కనిపించే దృశ్యాలేమిటో మరి. ఇందు ఫ్రెష్ అయి వచ్చేసరికి పాప భోజనం చేసి ఉంటుంది. ఇషు, అన్నం తిన్నావా? హామమ్మా తిన్నా, ఎగ్ రైస్ చేసింది అమ్మమ్మ, చాలా బాగుంది అని చెప్తుంది ముద్దు ముద్దుగా. పాపని తన ఒడిలోకి తీసుకుని హో నీ ఫేవరెట్ చేసిందా అని, మరిప్పుడేం తింటున్నావు అని అంటే చాక్లెట్ అంటుంది. అవి నిన్న వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చినవి అని గుర్తొచ్చి ఎక్కువ తినకూడదు, రోజుకి ఒకటే తినాలి, అర్థమైందా అని అంటుంది ఇందు. హామమ్మా ఒకటే తింటున్నా, అది కూడా డిన్నర్ చేశాకే తింటున్నా అంటుంది. గుడ్, ఇంకా వెళ్ళి పడుకో, నేను తినేసి వస్తాను అంటుంది. సరే మమ్మా అని రూమ్లోకి వెళ్ళి బెడ్ ఎక్కి తన టెడ్డీని తీసుకుని పడుకుంటుంది. పాప లోపలికి వెళ్ళగానే మిగిలిన ముగ్గురు తినడానికి కూర్చుంటారు. ఇందు ఏదో ఆలోచిస్తూ తింటుంటే విష్ణుగారు గమనించి ఏంటి తల్లి, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఎందుకో డల్గా ఉన్నావు అని అడుగుతారు. విష్ణుగారి మాటలకి ఒకసారి తండ్రి వైపు చూసి ఇప్పుడు వాడు మళ్ళీ వచ్చాడని చెప్పాలా వీళ్ళకి? చెప్తే కంగారు పడతారేమో, అయినా అంత ఇంపార్టెంట్ వ్యక్తి ఏం కాదు కదా తన గురించి చెప్పడానికి అని అనుకుని ఏం లేదా అన్నా, కొంచెం వర్క్ స్ట్రెస్ అంతే అంటుంది. అంతేనా అని అడుగుతారు విష్ణుగారు మళ్ళీ. ఎందుకంటే తన బాధ నుంచి బయటపడి నార్మల్గా ఉండటానికి కావాలనే ఎక్కువ పని పెట్టుకుంటుంది ఈ మధ్య. అలాంటిది వర్క్ స్ట్రెస్ అంటే నమ్మాలి అనిపించట్లేదు విష్ణుగారికి. అంతే నాన్న, కొత్త మేనేజ్మెంట్ వచ్చింది కదా, కొంచెం టెన్షన్ అంతే అని నమ్మేలా చెప్తుంది. నిజమే అనుకుని కామ్ అయిపోతారు విష్ణుగారు. తర్వాత తన గదిలోకి వెళ్ళడం, పాపని పడుకోపెట్టడం, కాసేపు శివ ఆలోచనలో గడిపి తన బాధ పోగొట్టుకోవడం జరుగుతుంది. మళ్ళీ నార్మల్గా ఆఫీస్కి పోవడం. దక్ష అసలు ఇందుని పట్టించుకోడు, జస్ట్ వర్క్ పర్పస్ కోసం మాట్లాడడం తప్పితే ఒక్క మాట ఎక్స్ట్రా మాట్లాడు. అప్పుడప్పుడు కార్తీక్ విసుగు తెప్పించడం, తాన్వి ఏదో ఒకటి వాగి వినయ్తో పనిష్మెంట్ తీసుకోవడం, ఇలా ఒక వారం రోజులు గడిచిపోతాయి. ఈ వారం రోజుల్లో దక్ష రెగ్యులర్గా పాపని కలవడం, ఇద్దరి మధ్య బాండింగ్ పెరగడం కూడా జరుగుతుంది. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ అని ఒక బ్యూటిఫుల్ లేడీ టీచర్ ఇష్యూ క్లాస్ రూమ్కి వస్తుంది. గుడ్ మార్నింగ్ టీచర్ అని స్టూడెంట్స్ కూడా విష్ చేస్తారు. డియర్ చిల్డ్రన్స్, టుడే క్లాస్ అబౌట్ ఫ్యామిలీ
అని స్టార్ట్ చేస్తుంది. ఫ్యామిలీ అని అంటారు చిల్డ్రన్స్ అందరూ. పిల్లలు, ఈరోజు టాపిక్ ఫ్యామిలీ గురించి. మీరందరూ మీ ఫ్యామిలీ గురించి డీటెయిల్స్ చెప్పాలి. అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు అంటే పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గురించి వాళ్ళ నేమ్స్తో సహా చెప్పాలి. అనగానే ఓకే మేడం అంటారు అందరూ. ఇప్పుడు 1 by 1 స్టార్ట్ చేయండి. ఫస్ట్ అశ్వత్, నువ్వు స్టార్ట్ చేయి అనగానే అశ్వత్ అనే బాబు నిల్చొని ఐఎమ్ అశ్వత్. ఐ హ్యావ్ 4 members ఇన్ మై ఫ్యామిలీ. మై మదర్, ఫాదర్ అండ్ ఎల్డర్ బ్రదర్. మై మదర్ నేమ్ ఈజ్ అలేఖ్య. మై ఫాదర్ నేమ్ ఈజ్ నీరజ్. మై ఎల్డర్ బ్రదర్ నేమ్ ఈజ్ జశ్వత్. దిస్ ఈజ్ అవర్ ఫ్యామిలీ అని చెప్పి ముగిస్తాడు. వెరీ గుడ్, సిట్ డౌన్ అని చెప్పి నెక్స్ట్ అంటుంది ఆ అందమైన టీచర్. అలా అందరూ చెప్పుకుంటూ వెళ్తుంటే ఇష్యూ టర్న్ వస్తుంది. నెక్స్ట్ ఇష్విత, టెల్ మీ అబౌట్ యువర్ ఫ్యామిలీ. ఐ యామ్ ఇష్విత. ఐ హ్యావ్ 4 members ఇన్ మై ఫ్యామిలీ. మై మదర్, మై గ్రాండ్ మదర్ అండ్ మై గ్రాండ్ ఫాదర్. మై మదర్ నేమ్ ఈజ్ ఇందు. మై గ్రాండ్ మదర్ నేమ్ ఈజ్ రాధిక. మై గ్రాండ్ ఫాదర్ నేమ్ ఈజ్ విష్ణువర్ధన్. వీ ప్లే టుగెదర్ ఎవ్రీ డే అని చెప్పి దిస్ ఈజ్ మై ఫ్యామిలీ అని కంప్లీట్ చేస్తుంది. ఇష్విత, నువ్వు నీ ఫ్యామిలీలో ఇంకొకరి గురించి చెప్పడం మర్చిపోయినట్టున్నావు, గుర్తు తెచ్చుకో అంటుంది సదరు మేడం. నో టీచర్, నేనెవ్వరిని మర్చిపోలేదు. మా ఇంట్లో మేము 4 ఉంటాము అని చెప్తుంది. రియలీ? బట్ వాట్ అబౌట్ యువర్ ఫాదర్ అని అడుగుతుంది టీచర్. ఫాదర్? కానీ ఫాదర్ అంటే ఎవరు అని అడుగుతుంది అమాయకంగా. ఇష్విత మాటలకి ఆశ్చర్యపోతుంది ఆ టీచర్. బేబీ కమ్ హియర్ అనగానే ఆ టీచర్ దగ్గరికి వస్తుంది ఇషు. బేబీ, ఎవ్రీ చైల్డ్ హ్యాస్ మదర్ అండ్ ఫాదర్, అంటే అమ్మ నాన్న అని చెప్పి ఇప్పుడు చెప్పు మీ నాన్నగారి పేరేంటి అని అడుగుతుంది. నో టీచర్, నాకు మమ్మనే ఉంది, నాన్న అని ఎవరు లేరు మా ఇంట్లో అని ఇన్నోసెంట్గా చెప్తుంది ఇష్యూ. ఒక అబ్బాయి లేచి అవును టీచర్, ఇష్వితకి ఫాదర్ లేరు, ఎప్పుడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ మాత్రమే వస్తారు స్కూల్కి అని చెప్తాడు. అప్పుడు మేడంకి అర్థమవుతుంది ఇష్వితకి సింగిల్ పేరెంట్ మాత్రమే ఉన్నారని. ఓకే బేబీ, యూ గో అండ్ సిట్ యువర్ ప్లేస్ అని అనగానే వెళ్ళి తన ప్లేస్లో కూర్చుంటుంది. ఓకే, మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి మీ ఫ్యామిలీ గురించి అనగానే చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఇష్యూ అందరి గురించి ఫ్యామిలీ గురించి వింటుంది. దాదాపు అందరూ వాళ్ళ ఫాదర్ ఉన్నారని చెప్పడం గమనిస్తుంది. అలాగే కొందరికి బ్రదర్స్, సిస్టర్స్ కూడా ఉండడం గమనిస్తుంది. మరి నాకెందుకు నాన్న లేరు అని ఫస్ట్ టైం ఆలోచనలో పడుతుంది మన ఇష్యూ బేబీ. మరి ఆ ఆలోచనలకి తీరం ఎక్కడో. ఇందు ఇంటికి వచ్చేసరికి ఎప్పటిలా హోంవర్క్ కంప్లీట్ చేసుకుని వాళ్ళ తాతయ్య కబుర్లు చెప్తుంటే వింటుంది. కానీ తన మైండ్లో మాత్రం ఈ నాన్న అంటే ఎవరు అని ఆలోచిస్తుంది. అప్పుడే ఇందు రావడంతో మమ్మా అని ఇందును చుట్టేస్తుంది. ఎప్పుడూ యాక్టివ్గా ఉండే కూతురు ఈరోజు ఎందుకో అంత యాక్టివ్గా అనిపించదు ఇందుకి. పాపతో సహా వెళ్ళి సోఫాలో కూర్చొని ఏంటి బుల్లి రాక్షసి డల్గా ఉంది, ఏం జరిగింది అని అడుగుతుంది ఇందు. అవును ఇందు, వచ్చినప్పటి నుంచి కామ్గా ఉంది, ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండే పిల్ల ఇలా కామ్గా ఉండేసరికి మాకు కూడా ఏం తోచట్లేదు అంటుంది రాధిక గారు. మీ నాన్న అడిగినా ఏం చెప్పట్లేదు అంటారు రాధిక గారు. అది మమ్మ, నాకు ఒక డౌట్ వచ్చింది అని అంటుంది పాప. అబ్బో, ఆ డౌట్ గురించి ఆలోచిస్తూ ఇలా ఉన్నావా అని ఇందు అంటే అవును అని తల ఊపుతుంది. ఇంతకీ నిన్నిలా డల్గా మార్చిన డౌట్ ఏంటి అని అడుగుతుంది. నాన్న అంటే ఎవరమ్మా అని అడుగుతుంది. అందరూ ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటారు. అందరూ అలా కామ్గా ఉండేసరికి చెప్పమ్మా, అందరికీ నాన్న ఉన్నారు మా క్లాస్లో, ఇంకా నీకు కూడా ఉన్నారు నాన్న, నువ్వు తాతయ్యని నాన్న అనే కదా పిలుస్తావు
మరి నేను ఎవరిని పిలవాలి నాన్న అని అడుగుతుంది అమాయకంగా. అందరి గుండె బరువుగా మారిపోతుంది. ఎవరికి ఏం చెప్పాలో తెలియట్లేదు. ఇందుకైతే కళ్ళల్లోంచి నీరు కారిపోతూనే ఉన్నాయి. అలా చూస్తూనే ఆలోచనలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇందు పాపకేం చెప్తుంది? అది తెలుసుకోవాలంటే మీరు నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాలి. స్టోరీ నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.